I hate love. I can't love. I can't live with you. మనం ఇంకా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు, కానీ 2 monthsలో ఫ్లాట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేశాం. డిపాజిటర్స్ అందరూ ఆ విషయంలో మనపై ఒత్తిడి చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు తేజ. జనాలని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా మాయ చేయాలో నాకు బాగా తెలుసు. మీ అమ్మ ఆస్తి పేపర్స్, మీ తమ్ముడి షేర్స్ అండ్ ఆస్తి పేపర్స్ అన్నీ బ్యాంకులో పెట్టి ముందు లోన్ తీసుకోవాలి. దానికన్నా ముందు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఒకటుంది. బ్యాంక్ లోన్ కంటే ఇంపార్టెంట్ పని ఏముంది మధు? మనం రావద్దు అని చెప్పినా మీ తమ్ముడు ఆ సింధుని తీసుకుని ఇక్కడికొచ్చాడు అంటే మళ్ళీ ఇక్కడికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు ఫోన్ చేసి రావద్దని యష్కి చెప్పావు కదా, ఇంకా వాడు రాళ్లే. యష్ రాకపోవచ్చు, కానీ ఆ సింధు వచ్చే అవకాశం ఉంది. తనకి ఇక్కడ ఏదో జరుగుతుందని డౌట్ వచ్చింది తేజ. ప్రతిసారి సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు కదా. అందుకే ముందు జాగ్రత్తగా మీ అమ్మకి కొంచెం డోస్ పెంచాలి. డోస్ పెంచితే డేంజర్ అని డాక్టర్ చెప్పారు కదా మధు. డాక్టర్ 100 చెప్తుంది తేజ. అవన్నీ మనం పట్టించుకుంటే రిస్క్లో పడతాం. నువ్వు కింగ్ అవ్వాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. మీ అమ్మ టోటల్గా మన కంట్రోల్లోకి రావాలి. అప్పుడే మనం అనుకున్నది చేయగలం. అర్థమైందా? ఓకే మధు, నువ్వు చెప్పినట్టే అమ్మకి డోస్ పెంచుతాను. నిజంగానే నువ్వు నా కొడుకువి కాదు. బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారా? అబ్బబ్బబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయనుకో. బయటికి వెళ్ళాలంటే ప్రాణం మీదకు వస్తుంది. ఈ తండ్రి కొడుకులేంటి ఏదో పోగొట్టుకున్న వాళ్లలాగా అంత దిగాలుగా ఆలోచిస్తున్నారు? ఆ దమయంతి గురించి వీళ్ళెంత ఆలోచించినా ప్రయోజనమే లేదు. అది మారదు, వీళ్ల బాధ పోదు. కొన్ని జీవితాలంతే. ఏంటో దాన్ని నా కోడలుగా ఒప్పుకునే ప్రసక్తే లేదు అసలు. బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారా? సింధు, ఏమైందే నీకు? బయటేమో చంద్ర యశులు, ఇక్కడ రూములో ఏమో నువ్వు. ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని మీరందరూ ఇలా డల్గా కూర్చుని ఆలోచిస్తున్నారు? అత్తయ్య గురించి ఆలోచిస్తున్నాను భాగ్యం. దాని గురించి ఆలోచించడం వేస్ట్, వదిలేయ్. లేదు భాగ్యం, నాకెందుకో చాలా డౌట్గా ఉంది. దేని గురించి? ఎవరి గురించి? మధు గురించి, ఆ ఇంటి గురించి. ఎంత పెద్ద గొడవ జరిగినా, యష్ ఎంత పెద్ద తప్పు చేసినా అత్తయ్య యష్తో అయితే మాట్లాడకుండా ఉండదు. మేమక్కడికి వెళ్తే కనీసం రూమ్లో నుంచి బయటికి రాకుండా, మా ముఖం కూడా చూడకుండా అత్తయ్య యష్ని నా కొడుకువే కాదు నువ్వు అంటే నాకిప్పటికీ షాక్గానే ఉంది. నేనే వెళ్ళి డైరెక్ట్గా అత్తయ్యతో మాట్లాడతాను అంటే మాట్లాడడానికి వీల్లేదు అని ఆ మధు నన్ను వెళ్ళనివ్వకుండా ఆపి నాతో కావాలని గొడవ పెట్టుకుంది. అత్తయ్యని మధు ఏదో చేస్తుందని నాకు అనుమానంగా ఉంది భాగ్యం. లేదంటే అత్తయ్య అలా మాట్లాడదు. నీకంత అనుమానమే ఉంటే వేరే ఎవరినైనా పంపించి అక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా. ఇలా ఆలోచించి నీ మనసు ఎందుకే పాడు చేసుకుంటావు? నువ్వు చెప్పింది కరెక్టే భాగ్యం. వేరే పర్సన్ ద్వారానే ఆ ఇంట్లో మధు ఏం చేస్తుందో నేను తెలుసుకోవాలి.
ఏదో ఒకటి చేసి అత్తయ్య యష్తో మాట్లాడేలా చెయ్యాలి. అసలు ఈ స్వాతి ఏమైంది? ఇప్పటి వరకు తన దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు. స్వాతికి విషయం చెప్పి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని నాకు చెప్పమని చెప్తాను. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నేను ఎప్పటికీ ఇక్కడే ఇలాగే ఉండిపోతే మధుని ఆపడం కష్టం అవుతుంది. మధు చేసే ఆకృత్యాలు బయట పెట్టాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఈరోజు ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. అది నా ఫోన్ రింగ్టోనే. అంటే నా ఫోన్ ఇక్కడే ఎవరి దగ్గరో ఉందన్నమాట. మధు ఇంతవరకు నన్ను చంపే ప్రయత్నం చేయలేదంటే నా ఫోన్ ఇంకా మధుకి దొరకలేదు. నా ఫోన్లో ఉన్న ఆ వీడియో ప్రూఫ్ ఎట్టి పరిస్థితుల్లో మధుకి అందకూడదు. ఊరికే అదే పనిగా ఫోన్ చేస్తున్నారు. అంటే నా ఫోన్ ఈ పని మనిషికి దొరికిందా? చా, మళ్ళీ కాల్ కట్ చేస్తుందేంటి? ఎందుకు ఇలా చేస్తుంది స్వాతి? సార్ నీకు భోజనం పెట్టమన్నారు. ఆ ఫోన్ నీకెక్కడిది? ఎక్కడిదంటావేంటి? ఈ ఫోన్ నాదే. ఇంత కాస్ట్లీ ఫోన్ నువ్వు కొన్నావా? అక్క అక్క, బయట ఊడుస్తుంటే ఈ ఫోన్ దొరికింది, ఒకసారి చూడు. నీ దగ్గర ఫోన్ లేదు కదక్కా, ఈ ఫోన్ వాడుకో. చూస్తుంటే చాలా కాస్ట్లీ ఫోన్లా ఉంది. ప్రాబ్లం ఏమి ఉండదంటావా? ఏం ప్రాబ్లం అవ్వదక్కా. కొన్ని రోజులు స్విచ్ ఆఫ్ చేసి ఉంచు. ఎవ్వరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకు. తర్వాత వాళ్ళే మర్చిపోతారు, సరేనా? సరే. నేను కొనలేదు. మా తమ్ముడు దుబాయ్ నుంచి తెచ్చి నాకు ఇచ్చాడు. ఇదేంటి ఇన్నిసార్లు ఫోన్ కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు? ఎందుకు స్వాతి ఇలా చేస్తుంది? స్వాతి ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉందా? ఉంటే తర్వాత కాల్ చేస్తానని మెసేజ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలా కాల్ కట్ చేస్తుంది? అది నా ఫోనే. ఆ రింగ్ టోన్ బట్టి గుర్తుపట్టాను. ఇది భలే ఉందే. ఈ రింగ్ టోన్ ఇంకెవరికి ఉండకూడదా? మర్యాదగా నిజం చెప్పు. ఆ ఫోన్ నీకు దొరికింది కదా? ఇదిగో, సార్ నీకు అన్నం పెట్టమని పంపించారు, అందుకే వచ్చా. నువ్వేంటి ఫోన్ దొరికిందా అని అదేదో మాట్లాడుతున్నావు? ఈ ఫోన్ మా తమ్ముడు దుబాయ్ నుంచి కొనుక్కొని తీసుకొచ్చాడు. నీకు అర్థమవుతుందా? నువ్విప్పుడు చెప్పలేదంటే ఈ ఫోన్ నువ్వు దొంగతనం చేశావని వాళ్ళకి చెప్పేస్తాను. నిజంగా ఈ అమ్మాయి ఫోన్ దొరికిందని చెప్పేస్తే సార్ దగ్గర నేను దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి, ఏమైంది? ఈ అమ్మాయికి అన్నం పెడుతుంటే తిననని గొడవ చేస్తుంది. కాస్త మీరే చూడండి. ఈ ఫోన్ ఎలాగైనా సింధుకి చేరాలి. అప్పటి వరకు నా ఫోన్ ఈ పని మనిషి దగ్గర ఉండటమే బెటర్. మధుకి దొరకకుండా తన దగ్గర సేఫ్గా ఉంటుంది.
నేను ఇక్కడి నుంచి బయటపడాలి అంటే కేవలం అది సింధు ఒక్కదాని వల్లే అవుతుంది. కన్ఫామ్గా సింధు నాకు కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయకపోయేసరికి డౌట్ వచ్చి నా గురించి ఎంక్వైరీ చేస్తుంది. అప్పుడు ఈ చెర నుండి నేను బయటపడతాను. ఏమైంది మధు? ఎందుకంత చికాగ్గా ఉన్నావు? వెళ్ళిన పని ఏమైంది? బ్యాంక్ లోన్ ఓకే అయిందా? ఏంటి తేజ ఓకే అయ్యేది? అంతా అయిపోతుందని హ్యాపీగా ఉంటే చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఏంటది? అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అంతా ఓకే అని చెప్పి మీ అమ్మ సంతకం కూడా కావాలన్నారు. మీ అమ్మ సంతకం లేకపోతే లోన్ శాంక్షన్ కాదని చెప్పారు. ఆ బ్యాంక్ ఆఫీసర్స్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా వచ్చేశాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం మధు? చేసేదే ఉంది. ఎలాగైనా సరే ఈ పేపర్స్ మీద మీ అమ్మతో సైన్ చేయించి తీరాలి. మా అమ్మ సైన్ చేస్తుందంటావా? నేను వెళ్ళడిగితే ఖచ్చితంగా చేయదు. నువ్వే ఏదో ఒకటి చేసి మీ అమ్మని మాటల్లో పెట్టి మాయ చేసి ఆమె చేత వీటి మీద సంతకం పెట్టించాలి. ఓకే మధు, ట్రై చేస్తాను. అమ్మా, అమ్మా, మన ప్రాజెక్ట్ చాలా బాగా జరుగుతుందమ్మా. ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ చాలా ఫాస్ట్గా అమ్ముడుపోతున్నాయి. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఇదంతా నీ వల్లే అమ్మా. నీ సపోర్ట్ వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి ప్రాజెక్ట్ ట్రాక్లోకి వచ్చింది. నువ్వు అనుకున్నట్టే మధు ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి మన ఇంటి పరువు మర్యాదల్ని నిలబెట్టాలని ఎంతో ట్రై చేస్తుందమ్మా. నీ కోడలు సాధించి చూపిస్తుందమ్మా. నువ్వు ఆస్తి పేపర్స్ ఇవ్వడం వల్లే అనుకున్నది అనుకున్నట్టుగా క్లియర్గా జరుగుతుంది. ఏమైందిరా? అమ్మా, చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏంటది? ఆస్తి పేపర్స్ తీసుకొని బ్యాంక్ లోన్ కోసం వెళ్తే వాళ్ళు నీ సంతకం కావాలన్నారమ్మా. నువ్వు సంతకం పెడితేనే లోన్ వస్తుందమ్మా. లోన్ రాకుంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాదమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక్క సంతకం చెయ్యమ్మా. ఎక్కడ చేయాలరా? ఇదిగోమ్మా, ఇక్కడ ఈ పేపర్ మీద ఇక్కడే సంతకం చేయాలి. నాకు మైండ్ సరిగ్గా లేదని, నాకేదో అయిందని వీళ్ళంటున్నారు. జరిగేదంతా చూస్తుంటే నిజంగా నేను మెంటల్గా కరెక్ట్గా లేననిపిస్తోంది. కానీ నా మనసేమో ఇదంతా అబద్ధం, నేను బాగానే ఉన్నానని చెప్తోంది. ఏది నిజం, ఏది అబద్ధం? నా చేతులతో నేనే ఆస్తి పేపర్లు ఆ మధుకిచ్చానే. ఆ మధు మంచిదా చెడ్డదా అర్థం కావడం లేదు. నా మనసుకి చెడ్డదే అనిపిస్తోంది. కానీ జరిగే పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
నేనేంటో అన్నది నాకే తెలియని ఈ పరిస్థితుల్లో సంతకం పెట్టడం కరెక్ట్ కాదేమో. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, అమ్మా. ఏమో తెలియదురా. నువ్వు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకున్న దగ్గర నుంచి ఒకటి తల తిరగడం, తలపోటు భరించలేకపోతున్నాను రా. కళ్ళు తిరుగుతున్నాయి. అనవసరంగా డోస్ ఎక్కువ ఇవ్వమన్నట్టున్నాను. తర్వాత చేస్తాను రా. సరే అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను తర్వాత వస్తాను. పడుకో, పడుకోమ్మా. హాయిగా రెస్ట్ తీసుకోమ్మా. మొత్తానికి ఈ పూట గండం గడిచింది. మధుకి నా ఆస్తి వెళ్లకుండా సంతకం పెట్టకుండా ఆగగలిగాను. ఈ పూటకైతే ఆపగలిగాను, కానీ తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తుందేమో. అది ప్లాన్ చేయటానికన్నా ముందే దాని దగ్గర నుంచి మా ఆస్తి పేపర్లు, యష్కి సంబంధించిన షేర్ పేపర్లన్నీ నేను వెనక్కి తీసుకొచ్చి ఎలాగైనా దాయాలి. అమ్మా అత్తయ్య, ఎంత నాటకమాడావు, చెప్తాను నీ సంగతి. ఈ ఫోన్ ఆ అమ్మాయిదా? దీనికోసమేనా ఆ రోజు సారు, మధు మేడం అందరూ వెతుకుతున్నారు? కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది. ఈ ఫోన్ నా దగ్గరున్న విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయింది. ఆ అమ్మాయి సారు వాళ్ళకి చెప్తే ముందు నన్ను చంపేస్తారు. ఈ ఫోన్ వాళ్ళకి ఇచ్చేస్తేనే మంచిది, నేను ప్రాణాలతో ఉంటాను. ఇప్పుడు ఈ ఫోన్ నేను సారు వాళ్ళకి ఇచ్చేస్తే ఇది ఎక్కడ దొరికింది, ఎప్పుడు దొరికింది, ఎందుకు ఇన్ని రోజులు మాకు చెప్పకుండా దాచిపెట్టావని 100 ప్రశ్నలతో నా తాట తీస్తారు. ఈ ఫోన్ వాళ్ళకి ఇవ్వడం వల్ల నాకేంటి లాభం? ఫోన్ చూస్తే చాలా ఖరీదైన దానిలా ఉంది. ఇది వేరే ఎవరికైనా అమ్మేస్తాను, చాలా డబ్బులు వస్తాయి. అమ్మేద్దాం. వీళ్ళ బాధ ఏదో వీళ్ళు చస్తారులే, నాకెందుకు? ముందు ఫోన్ ఆఫ్ చేయాలి, లేదంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. హలో స్వాతి, స్వాతి, స్వాతి ఎవరు? ఇది నెంబర్ స్వాతిదే కదా? కాదు, ఇది నా నెంబర్. ఇక్కడ స్వాతి ఎవరు లేరు. ఇది మీ నెంబర్ ఏంటి? అసలు స్వాతి ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు మీరెవరు, ఎక్కడుంటారు? ఇదేంటి ఈ అమ్మాయి ఇన్ని వివరాలు అడిగేస్తుంది? చెబితే నా గురించి తెలిసిపోతుంది. కాల్ కట్ చేసిందేంటి? స్వాతి ఫోన్ ఎవరో లిఫ్ట్ చేయడం ఏంటి? ఆ ఫోన్ నాదే అనడం ఏంటి? అసలు స్వాతి ఏమైనట్టు? తనేమైనా డేంజర్లో ఉందా? డౌట్ లేదు, కన్ఫర్మ్గా స్వాతి ఏదో ప్రాబ్లంలో ఇరుక్కుంది. వెంటనే అక్కడ ఏం జరుగుతుందో, స్వాతికి ఏమైందో తెలుసుకోవాలి. కానీ ఎలా తెలుసుకోవడం? ఎవరిని కాంటాక్ట్ అయితే కరెక్ట్గా విషయం తెలుస్తుంది? ఎస్, గౌతమ్కి కాల్ చేస్తే
స్వాతి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. సింధు, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. ఎలా ఉన్నావు? ఆ, నేను బాగానే ఉన్నాను గౌతమ్. నువ్వెలా ఉన్నావు? ఫైన్. చెప్పు, ఏంటి విషయం? ఓ విషయంలో నీ హెల్ప్ అవసరమైంది, అందుకే కాల్ చేశాను. ఇంతకీ నువ్వెక్కడున్నావు? అది స్పెషల్ ట్రైనింగ్ కోసం జార్ఖండ్ వచ్చాను. విషయం ఏంటో చెప్పు సింధు, పర్లేదు. నా ఫ్రెండ్ స్వాతి కనిపించడం లేదు. తను జర్నలిస్ట్, నాకు చాలా కావాల్సిన మనిషి. తను ఎక్కడుందో ఎలా ఉందో తెలియడం లేదు. కానీ స్వాతి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుంది. తన ఫోన్కి కాల్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేస్తున్నారు, ఎవరో ఏదేదో మాట్లాడుతున్నారు. స్వాతి గురించి నాకు తెలియాలి గౌతమ్. ఓకే సింధు, స్వాతి ఫోటో, తన ఫోన్ నెంబర్ నాకు వాట్సాప్ చేయి, నేను చూసుకుంటాను. గౌతమ్, నా పేరు బయటికి రాకుండా ఈ పని చేయాలి ప్లీజ్. షూర్ సింధు, నేను డెఫినెట్గా హెల్ప్ చేసి పెడతాను. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఓకే, థ్యాంక్స్ గౌతమ్, ఉంటాను. అలాగే, ఉంటాను. కావాలని కళ్ళు తిరుగుతున్నట్టుగా యాక్ట్ చేసి మరీ పడిపోయింది. ఖచ్చితంగా సైన్ చేసి తీరాల్సిందే. ఈ ఆస్తి పేపర్లో దొంగ మొహంది ఎక్కడ పెట్టి చచ్చింటుంది? ఇప్పుడు చెప్తా నేను ఈ సంగతి. ఇక ప్రాజెక్ట్ ఎలా చేస్తావో నేను చూస్తాను.